అందరికీ నమస్తే అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు కూడా ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులు, విశ్రాంత ఐఏఎస్ అధికారులు. ఒక ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బాధితుడు. ఇంకొక ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత అధికారిగా ఉంటూ ఆ ప్రభుత్వ బాధితుడుగానే ఆయన కూడా బయటకు వచ్చారు. వీళ్ళు నిన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ముఖ్యంగా ఒక కామెంట్ చేశారు, ఒక వ్యాలిడ్ కామెంట్ చేశారు. అదేంటంటే, అధికారులు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తే, ఆ కామెంట్ ఇక్కడ రాస్తాను చూడండి, ఆయన చేసిన కామెంట్. ఎందుకు స్క్రీన్ షాట్ తీసుకుందామా? ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తే జీవితకాలం చింతిస్తారంట. అంటే పడతారు అని. ఇది ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకు రాశానంటే, ఆయన చెప్పిన కామెంట్ అంత ప్రభావితమైనది. ప్రతి ఒక్క అధికారి కూడా తన మైండ్లో ఇలా రాసుకోవాలి. జీవితకాలం చింతిస్తారు, భవిష్యత్తులో చింతిస్తారు అనేది ప్రతి ఒక్క అధికారి కూడా ఇలా రాసుకోవాలి మైండ్లో. ఆయన చెప్తే ఎందుకు రాసుకోవాలయ్యా, నువ్వెవడో చెప్పడానికి అనే డౌట్ చాలామందికి రావచ్చు. ఆయనే చెప్పాలి, ఆయన మాత్రమే చెప్పే అర్హత ఉంది, హక్కు ఉంది. ఎందుకంటే ఆయన దానిలో మునిగి తేలాడు. ఏమంటే, ఒక చెరువు ఉంది, ఆ చెరువు లోతు తెలియదు. ఒడ్డున ఒక 20 మంది మాట్లాడుకుంటున్నారు, అది ఎంత లోతో, అది ఎంత లోతో, ఎంత లోతు ఉంటుందో, అసలు లోతు ఉంటుందా లేదా మాట్లాడుకుంటున్నారు. ఆ చెరువులో దిగి మొత్తం అడుగు వరకు వెళ్ళి తేలిన ఒక వ్యక్తి వచ్చి, ఆ చెరువు లోతు నాకు తెలుసు, దానిలో దిగొద్దు, దానిలో ఇవి లోతు గుంతలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ గుంతలు ఉన్నాయి ఏంటో తెలియదు, నేనే వెళ్ళి ఆపసోపాలు పడి బయటకు వచ్చాను, మీరు అందులో దిగితే మాత్రం మునిగిపోతారు అని చెప్తాడు. సో అతని మాట నమ్మాలి కదా, ఎందుకంటే దిగి వచ్చాడు కదా, ఆ చెరువులో దిగేసి వచ్చాడు కదా, ఆ చెరువు మొత్తం ఈత కొట్టేసి వచ్చాడు కదా, అడుగు వరకు వెళ్ళొచ్చాడు కదా. సో అతని మాట నమ్మాలి కదా. అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మాట కూడా నమ్మాలి. ఎందుకంటే ఆయనకేంటి ప్రత్యేకత అని మీ అందరికీ అనిపించవచ్చు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో సహనిందితుడు. అవునా? మీ అందరికి గుర్తుందా? ఆయన కొన్ని కేసుల్లో సహనిందితుడు అనే సంగతి గుర్తుందా? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లో ఆయన పేరు కూడా ఉంది అని గుర్తుందా? అలాగే 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఏరి కోరి తెచ్చుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలకు ముందు ఏప్రిల్ 10న పోలింగ్ అయితే, మార్చి 18న ఇప్పుడు అంటే ఎన్నికలకు ఒక 20 రోజుల ముందు అతన్ని ఏరి కోరి తెచ్చుకున్నారు, ఈ అధికారి మాకు కావాలి అని. అంటే వైసీపీ వాళ్ళు అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ వాళ్ళు ఏరి కోరి తెచ్చుకున్న ఐఏఎస్ అధికారి ఆయన. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో సహనిందితుడు. అంటే ఏంటి అర్థం? ఆయన ఒక రాజకీయ పార్టీకి, ఒక వ్యక్తికి అనుకూలంగా పనిచేశారు, పనిచేసి మోసపోయారు. ఒక ఐఏఎస్ అధికారి తన 30 ఏళ్ళలో 25 ఏళ్ళ సర్వీస్లో గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలనుకుంటారు. కానీ ఆయన రిటైర్మెంట్ ఎప్పుడైందో, ఎలా అయిందో ఎవరికైనా తెలుసా? ఆయన తనకు చివరిగా ఇంకా 3 నెలల టైం ఉందనగా సెలవు పెట్టేశారన్న సంగతి తెలుసా? అవమానకర రీతిలో రిటైర్ అయ్యారన్న సంగతి తెలుసా? సో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక పార్టీతో ఫ్రెండ్షిప్ చేసి, ఒక పార్టీతో లోపాయికారిగా పనిచేసి, అనుకూలంగా పనిచేసి, ఒక నాయకుడితో ఫ్రెండ్షిప్ చేసి, ఆ పార్టీ బాధితుడుగా బయటకు వచ్చి చింతిస్తూ ఆ మాటలు చెప్పారు. అధికారులు ఒక పార్టీకి పక్షపాతంగా, అనుకూలంగా ఉండొద్దు, ఉంటే జీవితకాలం చింతిస్తారు అని. ఆయన స్వీయ అనుభవంతో చెప్పిన మాట అది. మరి వినాలి కదా, నమ్మాలి కదా. ఖచ్చితంగా వినాలి, ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఆయన అలా వెళ్ళి వచ్చిన వ్యక్తి కాబట్టి, దానిలో దిగి వచ్చిన వ్యక్తి కాబట్టి, ఆ పార్టీతో స్నేహం చేసి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు అండ్ ఐపీఎస్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో ఆ ఐఏఎస్ ఐపీఎస్లు అతన్ని ఉదాహరణగా తీసుకోవాలి. వీలైతే ఆఫ్ ద రికార్డ్ అతనితో మాట్లాడాలి. సార్ ఏంటి సార్ మీరు అంత మాట అన్నారు,
చింతిస్తారు, భవిష్యత్తులో చింతిస్తారు, జీవితకాలం చింతిస్తారని మీరు ఎందుకు అన్నారు అని ఆయనతో మాట్లాడితే ఆయనే చెప్తారు ఏం జరిగింది, ఎందుకు బయట అంటే ఆయన చెప్పర్లే అంత ఈజీగా. వైసీపీకి అతనికి ఏమైందో, అతను ఎందుకు బయటకు వచ్చారనేది అంత ఈజీగా చెప్పరు. ఆఫ్ ది రికార్డ్ చెప్తే చెప్తారేమో ఎప్పుడో ఏదో సందర్భంలో. కానీ నిజంగా ఆయన చెప్పిన మాటలు వేదం, నిజంగా ఆయన జీవితం పాఠం. ఐఏఎస్ అధికారి అంటే నిజంగా ఆయన చెప్పిన మాటలు అయితే మాత్రం ఇప్పుడున్న ఐపీఎస్లో ఐఏఎస్లో పర్టికులర్గా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఆయన్నే పాఠంగా తీసుకోవాలి. సో అంతకుమించి పోసగుచ్చినట్టు ఇంకెవరు చెప్పలేరు. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా వైసీపీ బాధితుడే. ఆయన ఏమి ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి కాదు. ఆయన వ్యవహార శైలి అంతా వేరు. ఆయన ఎప్పుడూ కూడా ఒక పార్టీ కోసం పనిచేయాలి. కానీ ఆయన ఒక పార్టీ కోసం పనిచేశాడు, ఆయన పలానా కులము అని చెప్పి ఆయన్ని అవమానించి ఆయన్ను కూడా వైసీపీ బాధితుడిగా మార్చేశారు. సో వీళ్ళిద్దరూ నిన్న చాలా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా చెప్పారు. సో సర్వీస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాటలు అర్థమైతే అర్థం చేసుకుంటే మంచిది. లేదు వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళ చేత చంద్రబాబు చెప్పిస్తాడు అని అంటారా, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి కర్మ వాళ్ళది. థ్యాంక్ యూ.